విఎన్ ఆదిత్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆదిత్య గారు రొమాంటిక్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా అద్భుతమైనటువంటి చిత్రాలను అందించారు. బావా మరదల టైటిల్లో రొమాంటిక్ టైటిల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి లెట్ మీ సీ. వెల్కమ్ ఆదిత్య గారు. ఆదిత్య గారు, మీ దగ్గర నుంచి ఒక సీక్రెట్ కావాలి నాకు. మీరు సెంటర్ స్టేజ్కి వస్తే నేను ఆ సీక్రెట్ మీతో చెప్పేస్తాను. నందమూరి బాలకృష్ణ గారు వీరాభిమాని మోహన్ కృష్ణ అని మీరే నాకు లీక్ చేశారు. ఏ రకమైన ఏ రేంజ్లో వీరాభిమానం మీరు ఇప్పుడు సీక్రెట్ లీక్ చేయాలి? నాకు ఒక దాదాపు 4 సంవత్సరాలుగా మోహన్ కృష్ణ బాగా పరిచయం. తను సినిమాల్లోకి రావాలని నిడదవోలు నుంచి వచ్చిన దగ్గర నుంచి అతను పడిన కష్టం నేను చూశాను. బాలకృష్ణ గారికి ఏ రేంజ్లో అని అంటే, ఆయన పేరు చెప్పంగానే ఇతనికి రోషం వస్తుంది, ఆ ఊపిరి ఎగబీలుస్తాడు. ఆయన గురించి మనం ఏదైనా మామూలుగా ఒక సినిమా గురించి ఏదైనా మాట్లాడుతుంటే గబాల్ని ఈయన తొడగొట్టడానికి ప్రిపేర్ అవుతాడు. ఆయన తలుచుకోగానే ఆ రియాక్షన్ ఈయనలో వస్తుంది. గూస్ బంప్స్ రియాక్షన్ చూడొచ్చు మోహన్ కృష్ణలో. తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసాడని తెలిసింది నాకు. సో ఏ కార్యక్రమం అయినా, లైక్ బాలయ్య బాబు పుట్టినరోజు అయినా, ఆయనకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ఆ టైంలో మాత్రం ఈయన కనిపించేవాడు కాదు. ఆ 4-5 రోజులు ఎక్కడికి వెళ్ళారంటే నిడదవోలు వెళ్ళి వచ్చానని ఫ్లెక్సీలు చూపించేవారు. ఆ ఫంక్షన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి, అంటే ఒక జెన్యూన్ అభిమాని అసలు ఎలాంటి ఇది లేకుండా ఎంత హార్డ్ వర్క్ చేస్తారని తెలుగుదేశం పార్టీకి కానీ బాలకృష్ణ గారి కోసమే. సో అంత మంచి అభిమాని ఆయన చూసి సినిమాల్లోకి వచ్చారు. అలాగే నాకు పరిచయం. ఇతను మంచి భాగ్యరాజ లాంటి హీరో అవ్వాలి అని నేను అనేవాడిని. నీకు మంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరికితే భాగ్యరాజ స్క్రీన్ ప్లేలు, భాగ్యరాజ లాంటి సినిమాలు ట్రై చేయమని చెప్తూ ఉండేవాడిని మోహన్ కృష్ణ గారికి. ఈయన అభిమానించే హీరోలు ముగ్గురునేమో అసలు ఒక రేంజ్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, బాలయ్య బాబు. సో ఈ బావా మరదల్ సినిమా నుంచి ఇతను మళ్ళీ ఒక సమరసింహారెడ్డి గానో నరసింహనాయుడు గానో ఎలా ఎదుగుతాడో చూడాలని నాకు కూడా చాలా ఉత్సుకతగా ఉంది. సో డెఫినెట్గా ఐ విష్ మోహన్ కృష్ణ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే మీ కష్టానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక 5-6 సంవత్సరాలు ఇండస్ట్రీలో పడే ప్రతి కష్టం నేను దగ్గరుండి చూశాను. సో అలాగే ప్రొడ్యూసర్ రాజు గారు సార్, మీకు ఫ్రాంక్గా నా ఎక్స్పీరియన్స్తో ఒక చిన్న మాట చెప్పేస్తానండి, ఎక్కువ టైం తీసుకోకుండా. ఇవాళ ఉన్న డిజిటల్ మీడియాలో ఈ రేంజ్ వరకు, అంటే ఆడియో ఫంక్షన్ వరకు సినిమా ప్రపంచంలో ఎవరైనా తీసేయచ్చు. ఇక్కడి నుంచి మార్నింగ్ షో పడేదాకా మీరే హీరో, సినిమా మీది. దీని మీద పడాల్సిన కష్టం అంతా మీ ఒక్కళ్ళదే. ఇప్పటి నుంచి మీరు చేసే ట్రావెల్ మిమ్మల్ని ఒక దిల్ రాజు గారు గానో ఎంఎస్ రాజు గారు గానో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇవాళ నుంచి సినిమా మీద ఉండే ఆథెంటిసిటీ మీదండి. సో ఐ సిన్సియర్లీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఎవరితో చేశారు, ఎలాంటి సినిమా చేశారు, ఇవన్నీ ఇంకా అనవసరం. పబ్లిక్ సినిమా చూసి మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేయాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్ బండారు దానయ్య గారు నాకు బాగా పరిచయం. ఆయనతో ఒక సాంగ్ నేను రికార్డ్ చేశాను, ప్రైవేట్ సాంగ్. సో ఎక్సలెంట్ లిరిసిస్ట్ కూడా. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఆ 5th సాంగ్ చాలా బాగా చేశారండి బండారు దానయ్య గారు, నేను దొంగతనంగా చూస్తాను.